జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11న రైతుల కోసం కలెక్టర్ వద్దకు వెళ్ళి విజ్ఞప్తి పత్రాన్ని అందజేస్తామని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు. మీరేమంటారు? ఉంది ఇప్పుడు మంచి చేయటం ఎవరికైనా మంచిదే కదండి. మంచి చేసేవాళ్ళు ఎవరైనా మేము ఆశీర్వదిస్తాం. మనం దాని గురించి చేయాల్సిందే ఉంది. మంచి చేసిన దానికి మనం ఎవరు కూడా అగ్రీడ్ అవ్వాల్సిందే. మంచి పని చేసినప్పుడు దానికి ఇదేందుకు మద్దతు తెలపాలి. కానీ అది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అవుతున్నా కానీ రైతులకి ఎలాంటిది భరోసా ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారాల్లో ఏటా 20,000 వేస్తూ ఉన్నారు. ఏంతోటికి వాటి గురించి మాట్లాడలేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కరెక్టే కదా, మరి ఉన్న వాస్తవమే కదా. లేనిదేముంది, లేనిది అనలేదు. కానీ ఉన్నదే ఉన్నట్టు చెప్పాడు. చేయాలి కదా. అనుకున్న ఈ వాగ్దానాలు సక్రమంగా చేసినప్పుడే ప్రభుత్వం ఎవరిదైనా దానికి అగ్రీడ్ అవుతారు. జనాలు కూడా వాళ్ళగా ఓటేసి గెలిపిస్తారు మళ్ళీ. ఇంకా అది మనం చేసేదేముంది, మనం చేయగలిగింది ఏం లేదు. బాధ్యతగా ఉండి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఏదైతే అన్నారో అది నిరూపించుకోవాలి. అంతేగాని మాటలు చెప్పేసేసి సొల్లు కబుర్లు చెప్పడం కాదు. ఎవరైతే చెప్పి అనుకున్నట్టు చేస్తారో వాళ్ళకి అగ్రీడ్ జనాలు కూడా బ్రహ్మరథం పడతారు. ఏది చేయలేదనుకోండి ఈసారి ఎన్నికలు వాళ్ళకి గెలవరు. ఉన్న వాస్తవం చెప్పేదే ఉంది. ఎందుకు ఎవరు చెప్పినా అదే చెప్పి నేను చెప్పేది అదే అగ్రీడ్. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని జనాలు బ్రహ్మరథం పడతారండి. చేయలేదనుకోండి ఈసారి చూస్తారు, మరోసారి సభకు నమస్కారం పెడతారు. ఇంకంతే. అలాగే ఈ నెల 27న విద్యుత్ ఛార్జీల పైన కూడా మేము ధర్నాకి దిగుతాము, స్థాయిలో మేము ప్రచారం చేసుకుంటాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మంచిగా ఉండి మంచి చేసేటప్పుడు ఏదైనా మంచి వీళ్ళు చేసి చూపించాలి. ఏదన్నారో అది చేశారనుకోండి మంచిదేగా. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ఎవరు చేసినా దానికి ఆశీర్వదిస్తాం. ఏంటి చేయలేదనుకోండి మీరు ఇంకో రెండోసారి రాదు. మంచిగా అనుకోండి చేయండి. ఇది మన మార్గం ఏమనుకున్నారు మీరు దాన్ని నిర్మూలించి శుభ్రంగా చేయండి. చేస్తే దానికి అగ్రీడ్ ఎవరైనా కాదనరు. జనవరి 3న ఫీజు రిక్వైర్మెంట్స్ విద్యార్థుల కోసం అని చెప్పేసి ఇంతవరకు బకాయిలు ఏమీ వాళ్ళకి ఇవ్వలేదు, విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, తల్లికి వందనం అన్నారు, అదే అమలు చేయలేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ అంటున్నారు. వాస్తవం ఇప్పుడు ఏదైతే అన్నారో వాళ్ళల్లో ఇంతవరకు 6 నెలలు అవుతుంది, వాళ్ళు ఏం చేయలేదు. ఈ ఇసుక డాబీ మేసులకు కూడా పన్ను కల్పిస్తామన్నారు, 6 నెలలు అవుతుంది. ఇసుక కూడా ఈ సమ్ములు ఇది ఫుల్గా లేదు, సగం బడీలో వస్తున్నాయి. చేసే దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయకుండా సక్రమంగా చేయండి. చేస్తే ఎవరైనా మీరు అనుకున్న దానికి అగ్రీడ్ అవుతారు. మీరు అనుకున్న మాటల్ని నెలకొల్పాలిగా, చేయాలిగా. ప్రభుత్వంగా మీకున్న బాధ్యత ఉందిగా. ఇప్పుడు అతను చేయలేదు అన్నారు, మీరు చేసి నిరూపించాలిగా. ఇప్పుడు అతను చేయలేదు, మేము మేమే చేస్తాం అన్నారు. మీరు అది కూడా చూపించి నిరూపించండి, చేయండి. ప్రజలకి నలుగురికి పని కల్పించండి. ఇప్పుడు ఇదివరకు అతను చేయలేదు, మేము చేస్తాము, అందరికీ టాపీ మేస్తులు అందరికీ పనులు చూపిస్తామన్నారు. 6 నెలలు అవుతుంది, ఇసుక లేదు, తగ్గించారు. సగం అందుట్లో అతనిలా ఫుల్గా బాడీలకి ఎత్తుతున్నారు. రేట్లు తగ్గించి సక్రమంగా మీరు నిరూపించుకోండి. సక్రమ పరిపాలన చేయండి. చేస్తే మీకే బ్రహ్మార్థం పడతారు జనాలు. చేయలేదనుకోండి మరోసారి మీరు రారు. ఉన్న మాసం యథార్థం చెప్తున్నాను. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా మొత్తం ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఇప్పుడు నువ్వేం చేసావు? అంతకుముందు పశువు కుంకం కన్నా నువ్వు తుడిచికెళ్ళిపోయావుగా. ఇప్పుడు నువ్వు ఉన్నవాసం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు చేస్తాడనుకున్నావు. 5 ఏళ్ళు అతను ప్రభుత్వాన్ని చేసి చూపించాడు. అది గొప్పతనం. కానీ నువ్వు చేసి చూపించు. నువ్వు కూటమంటున్నావు. నీకు ఏకాగ్రంగా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు ఏకాగ్రంగా ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేడు. ఎవరినో ఒకరు పొత్తు పెట్టుకొని వస్తాడు. అది నిరూపించలేడు. అది చెయ్యాలి. నువ్వు అనుకో చేయాలి. నువ్వేది చేయలేవు, నీ వల్ల కాదు. చేసి నిరూపించు. చేసి జనాలు మెచ్చుకుంటారు. అతను 5 సంవత్సరాలు కూడా చేశాడు. రాజ్యాంగం ఏంటో నేను ప్రభుత్వాన్ని చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు ధీటుగా చేశాడు. అతను ఎలా చేయనండి జనాలకి సక్రమంగా పరిపాలన చేసేయండి. ఒకటేంటండి, అమ్మఒడి 18,750 రూపాయలు ఇచ్చాడు. పిల్లలకి 15,000 రూపాయలు ఇచ్చాడు. పిల్లలకి ఇచ్చాడు. 10,000 రూపాయలు పిల్లలకి ఇచ్చాడు. ఇదే చిరు ఉద్యోగులకి, ఆటో వాళ్ళకి వేసాడు. ఈ ప్రభుత్వంలో ఏం చేశారు మీరు? ఏం చేశారని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. 6 నెలలు ఏది చేసినా కూడా శూన్యం. 15,000 వేస్తాం, 1,500 వేస్తా అన్నారు. నానా తిప్పలు పెడుతున్నారు. ఏం చేసి మీరు చేసింది అయితే గ్యాస్ అన్నారు, అది అన్నారు, బస్సు అన్నారు, ఇది అన్నారు. ఏమి ఉత్తమ మాటలే కానీ మీరు చేసేది ఏమీ లేదు. మీరు చేయలేరు, మీ వల్ల కాదు. అతను ఎందుకంటే అమలు చేసే లోపల ప్రళయం వచ్చేసింది, అందుకోసం అమలు చేయలేకపోయామంటారు. గుర్తు మాటలండి ఇవన్నీ కూడా. అతను ఉన్నాడు, ఏమైతే పాదయాత్రలో చెప్పాడో అన్నీ చేశాడుగా, చేసి చూపించాడుగా. అబద్ధాలు ఏం చెప్పలేదుగా అతను. మేమేదో చేస్తాం, పొడి చేస్తాం అన్నారు. ఏదో మీరు చేసి నిరూపించి చెప్పండి, జనాలకు చెయ్యండి, చూపించండి. నన్ను అడిగితేనండి యథార్థంగా మాట్లాడితే ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బ్రహ్మాండ పరిపాలన చేశాడండి. వీళ్ళ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు అంత మాటలు పూటకాలే కానీ ఏం చేయలేరు. వీళ్ళ వల్ల కాదు. అన్ని అబద్ధాలు, అసత్యాలే. ఏంటో బాగున్నామన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఇచ్చించేసాను మా చంద్రబాబు నాయుడు ఉంటే ఏదో పీకేస్తాం, చించేస్తాం, చేతం చేస్తాం. ఏం చేశారు మీరు? నువ్వు వెళ్ళి గెలిచావు.
నువ్వు వచ్చి అధికారంలోకి వచ్చాక ఆ రాజరాజపేటలోకి వచ్చి ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారు? నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి ఏంటో ఏం చేస్తున్నారో ఏంటో. మొన్న తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చింది, మీరేం చేసి ఇవ్వగలిగారు? అదేమంటే కార్పొరేటర్గా అతను చెప్తారు, అతనే కార్పొరేటర్ రమణ, ఏది న్యూ రాజరాజపేట. నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు బాధ్యత ఉందగా, నువ్వు ఏదో చించేసి పొడి చేస్తానన్నావు, ఏది వచ్చి చేసింది ఏముంది? మీరు వరగబెట్టింది ఏముంది? మీరు వచ్చి రండి, ప్రజల్లోకి రండి, ఏం చేస్తున్నారా ఏంటి అధికారం తెలుసుకోండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ మీద వదిలేశారు, ఎవరో పింఛన్లు ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాటు అని చెప్పేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఈ నెల 11న రైతుల సమస్యలపై డైరెక్ట్గా కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం అందించబోతున్నారు. మీరేమంటారు? రైతుల సమస్యలపై రైతు సమస్య గురించి తెలియదండి నాకు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ రైతులకి ఏటా 20,000 అంటా ఉన్నారు. అది బట్టి వేయలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ గారికి ర్యాలీతో వెళ్ళి విజ్ఞాపన పత్రం అందించబోతున్నారు. జాన్ గారు ఏం చేయలేరండి, ఆయన ఏం చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ పథకాలు ఏమి అమలు చేయట్లేదని వైసీపీ అంటున్నారు. మీరేమంటారు? చేస్తున్నా అది ప్రతిపక్షం అనే మాటలు వీళ్ళు మాత్రం బాగానే చూస్తున్నారు, వీళ్ళు ఇంత బాగానే చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఇంటికి పంపిస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది 6 నెలల కూటమి ప్రభుత్వం? బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ పర్లేదు బాగానే ఉంది. పథకాలు ఏమేమి వచ్చినాయి అంటారు? అన్ని పథకాలు వచ్చి మేము మ్యాక్సిమం వస్తున్నాయండి, కొన్ని ఆగుతున్నాయి. కొంతమంది అంటే పథకాలు రావట్లేదు, మాకు ఇంకా ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అవుతున్నా కానీ ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతుంటారండి, అది మాత్రం కామనే. ఎలా ఉంది? కూటమి పరిపాలనకు బ్రహ్మాండంగా ఉంది. వైసీపీ సమస్య కాదు, ఏ పార్టీ అయినా తర్వాత. రాజశేఖర రెడ్డి చేశాడు బంగారం వెళ్ళి, రామారావు చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు బాగానే, చంద్రబాబు నాయుడు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు పరిపాలన. పథకాల విషయంలో పథకాలు అంటే ఏముండే, పథకాలు ఇస్తే మన సొమ్ము మనకే ఇస్తారు, ఏదో దాని మీద వేసి అవి ఇవ్వకపోవడమే మంచిది ఒక రకంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 11 నుంచి పోరుబాటు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అంటే డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రైతుల సమస్య పైన పోరాడబోతున్నారు. ఆడుండగా చేయాలనుకోండి, అప్పుడు చేయలేదే. 6 నెలలకి ఇచ్చాడు వడ్డీ డబ్బులు, సంవత్సరం కూడా ఇలా. ఆడి సంగతి చెప్పొద్దు నాకు, పెట్టండి. కాదు అది కాదండి, ఆడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి ఎదరోని ఎక్కిరియాలి, వాడు చేయకోకుండా సంవత్సరానికి నువ్వేమో వడ్డీ డబ్బులు ఇవ్వాలి. నా కాడేమో 1400 కొన్నావు, కట్ట బియ్యమే 1400 అమ్ముతున్నావు, అది 2 కట్టలు అమ్ముతుంది. అదే ఒడ్డు కట్ట 2 బస్తాలు అవుతాయి, 25 కేజీలు. తెల్లనోళ్ళకి తెలియదు ఒడ్డు కట్టకి ఎన్ని అవుతాయి బియ్యం. 76 కేజీలు నిగర బత్తాయి అయితే సంచి తీస్తే 75 పోను 55 కిలోలు ముడి బియ్యం వస్తాయి. 5 కిలోలు తరుగుపోయినా 50 కిలోలు వస్తాయి. 2 కట్టలు 2 17 ఎంత? అప్పుడు 1600 1700 అమ్ముతుంది. ఒక్కటి డబ్బులు మాకు ఇచ్చింది. రైతులకు ఎన్నిసార్లు ఇచ్చినా పర్లేదు, కానీ ఎవరు ఇచ్చాడా? అదే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు ముందు, అంటూ దీనికి ఉపయోగం ఉంది. ముందు ఆయన ఇచ్చి ఎదరోని ఎక్కియాలన్నా నేను. అలాగే విద్యుత్ ఛార్జీల పైన కూడా 11వ తారీఖు మేము ర్యాలీ చేస్తాం. ఏమన్నా 10 సార్లు పెంచారండి, 2 సార్లు పెంచితే పెంచలేదా చెప్పమానండి. వైసీపీ ప్రభుత్వంలో కరెంటు బిల్లు పెంచలేదా? నూనె ప్యాకెట్ ఎంత? టీడీపీ ప్రభుత్వం 120 అమ్మింది, వైసీపీ ప్రభుత్వంలో 200 అమ్మింది. 170 కానించి పైన తక్కువ అమలా. దిగిపోయే ముందు 1 నెల 2 నెలలు తగ్గించాడు. మరి 5 సంవత్సరాల డబ్బులు ఎంత వస్తాయి? మనకి ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి? అతను ఇచ్చింది ఎంత చెప్పు. అంటే కూటమి ప్రభుత్వం వస్తే నిత్యావసర సరుకులు మొత్తం తగ్గిస్తా అన్నారు, ఏరా చూస్తే మొత్తం బాదుడే అని చెప్పి ఏమన్నా వాళ్ళు ఎక్కి 6 నెలలే కదా, అన్నీ కుదరపడాలిగా, తగ్గిస్తారేమో ఎవరు చెప్తారు? అంతా కేంద్ర ప్రభుత్వం వాళ్ళదేం కాదుగా. ఇలాంటి నిత్యావసర వస్తువులు అన్నీ తయారు అమ్మేదంతా ట్యాక్స్ అంతా కేంద్ర ప్రభుత్వం, మంద కాదుగా. అట్లా సార్, ఈ నెల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యల పైన 11వ తారీఖున కలెక్టర్ వద్దకు వెళ్ళి రైతుల సమస్య పైన పోరాడబోతున్నారు. మీరే విధంగా అది మంచిదేగానే అనుకున్నాం కదా. అలాగే ఈ నెల 27వ తారీఖు విద్యుత్ ఛార్జీల పైన కూడా పోరాడబోతున్నారు. మంచిదే కదా. ఛార్జీలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు పెంచారు. అది మంచిదే కదా, సామాన్య మానవుడికి మేలు జరుగుతుంది కదా. అది ఇలా పోరాటం వల్ల వాళ్ళ వైసీపీ పార్టీకి కానీ పుంజుకునే అవకాశం కానీ ప్రజల ఆదరణ వచ్చే అవకాశం ఉంటుందంటారా? మరి ప్రజల పక్కన పోరాడుతుంటే ఎందుకు ఉండదో, పుంజుకునే బాగానే ఉంటుంది. అవునండి.
ఈ నెల జనవరి సంక్రాంతి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే వారి పార్టీ క్యాడర్ కానీ అండగా ఉండడానికి కానీ పార్టీ బలోపేతం చేసుకోవడానికి కానీ పార్టీ ఓడిపోయింది కదా, ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి కూడా అతను 2-3 రోజులు అక్కడే బస్ చేయబోతున్నారు. చదివాం, పేపర్ చూసాం, పేపర్లు మంచిది. పార్టీ బాగా ముందు పొందుకుంటుంది, బాగా మంచి మంచి పనులాగా ఇవన్నీ. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ ఏం పథకాలు అమలు చేయట్లేదు, ఇంకా మన గత ప్రభుత్వంలో మనం అమలు చేసిన పథకాలే ప్రజలు చెప్పుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది కరెక్టే. అది ఏమిస్తున్నాడు, ఒక వృధా పెన్షన్ ఒకటే ఇస్తున్నాడు, మిగిలిన ఏమీ ఇవ్వట్లేదు అసలు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛన్ డ్యూ అందిస్తున్నాము, పింఛన్ పెంచాము, అన్నా క్యాంటీన్లో పెట్టాము, దీపం పథకం ఇచ్చామని చెప్తున్నారు కదా. అవన్నీ ఒట్టి బోకస్ అండి. అవన్నీ అలా ముందు సామాన్య మానవుడికి ఉపయోగపడే చేయాలి కదా. ఎందుకు ఇప్పుడు అన్న క్యాంటీన్లో పెట్టి ఉన్న వాళ్ళ లేజీ పిల్లలు చేయటం తప్పితే పనే పడలేని వాళ్ళకి. అంటే మరి పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి. ఖజానా ఖాళీగా ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి హామీలన్నీ? అది తెలియదు, ముందు తెలియదా? ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వాలండి హామీలండి? ఉచిత బస్సు ప్రయాణం అని నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని ఎందుకు ఇవ్వాలండి? గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ పండబెట్టేశారండి, పని పట్ల. అది జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉండే స్కూల్స్, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి స్కూల్స్? కంపారిజన్ జనం పబ్లిక్ తిరగట్లేదా? ఇప్పుడు ఆల్రెడీ బాగా ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది, బాగా 6 నెలల్లోనే. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఈ లోపల ప్రళయం వచ్చేసింది, అమలు చేయాలి. ఏంటి ప్రళయం వచ్చింది? కృష్ణా జిల్లాలో ఒక మూలలో ప్రళయం సరిపోతా? ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏమైంది? కృష్ణా జిల్లాలో విజయవాడలో ఒక 1/4 వచ్చింది ప్రళయం, దానికే సరిపోద్దా? ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి. ఏంటి అర్థం చేసుకునేది? ఏంటంటే పబ్లిక్ తెలుసు, అన్నీ అర్థం చేసుకుంటారు, ప్రజలకి తెలుసు. అంటే 3 సార్లుగా సీఎం చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఏం అమలు చేయలేదంటారా? ఏదండి 3 సార్లుగా సీఎంగా ఆయన అన్ని బోక చెప్తాడు, అన్నీ అప్పుడు జనాలను నమ్మిస్తాడు, చేస్తాడు, ఏం లేదండి. అంటే ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకి ఆపులు ఆదుకుంటాము, పేదవారిని కూడా ధనికులు చేస్తాము. ఏంటి చేసేది? ఏంటి చదువు లేని వాళ్ళని చేయాలి, ఉన్న చదువును బీక్ పార్టీ చదువు లేని వాళ్ళని చేయాలి. అంత బోకస్ మొత్తం అంతా ఏం లేదండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ పార్టీ నాయకులు, అదే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ పాటికల్లా పిల్లలకు తల్లికి వందనం వేసేవాళ్ళమే, అమ్మఒడి వేసేవాళ్ళమే, అన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి కదండి. అవన్నీ ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి 15,000 అసలు ఎప్పుడు చూడలేదంట. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏమండి, నేను 15,000 ఇప్పుడు చూడలేదండి, ఇప్పుడే చూస్తున్నాండి 15,000 ఉంది. మరి ఎట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ రాష్ట్రంలో? 15,000 ఒకసారి ఇప్పుడు చూడలేదండి ఆ అమ్మాయి. మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నెల సంవత్సరానికి 15,000 వేసేవాళ్ళు. మరి అవన్నీ ఏమైపోయినాయి? అవన్నీ అది ఎందుకు ఇవ్వాలి హామీలన్నీ? ముందుకు ఇవన్నీ తెలీదా? నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి హామీలు? ఉచిత బస్సులన్నీ అసలు బస్సు ఏమైనా ఉందా? ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్ అసలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్స్? ఇప్పుడే వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు మొన్న ఒక అతను జడ్జి, రిటైర్డ్ జడ్జి కాదు, ఒక అతను పేపర్లో పెడితే 20 సీట్లు కూడా రావు. ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ పెడితే టీడీపీకి 20 సీట్లు కూడా రావు అన్నాడు వాళ్ళు. జాడా శ్రవణ్ కుమార్ అనే అతను జడ్జి, అతను అంత వ్యతిరేకత ఉంది గవర్నమెంట్లో ఇప్పుడు అన్నాడు. అంటే వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు. అవన్నీ ఒట్టిదేనండి. అన్ని బీజేపీ వాళ్ళు ఏకమైపోయి ఈవీఎంలో కూడా మోసం చేశారండి. రిటైర్డ్ ఈసీ ఎలక్షన్ కమిషనర్ కూడా ఇచ్చాడు స్టేట్మెంట్ నిన్న పేపర్లో. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు, మరి ఇప్పుడు 2029కి మరి పొందుకునే అవకాశం కానీ కంపల్సరీగా 99.9% పుంజుకుంటాడు మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళకి. నేను సొసైటీలో తిరుగుతూ ఉంటాను కదండి, బీయింగ్ ఎడెడ్గా తెలుసు. పబ్లిక్ టాక్ కూడా వింటున్నా ఇట్లాగే. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు వెళ్ళిపోతున్నారు, మరి పార్టీకి బలం తగ్గిపోతుంది కదా. ఏంటి వాడు నాయకుడు వెళ్ళిపోతే బలం తగ్గిపోతుంది? ప్రజల్లో బలం ఉండాలి, కానీ ఎవడు వెళ్ళిపోతే నాలుగు ఉంటుందా? ఏంటి ప్రజల్లో ఉండాలి కానీ బలం. సార్ కూటమి పరిపాలన ఎలా ఉందండి? 6 నెలల పరిపాలనలో కూటమి పరిపాలన అంటే ప్రస్తుతానికైతే కొంత బాగానే నడుస్తుంది అనుకుంటున్నాను. ఏంటి ఇక ముందు ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే బాగానే ఉంది. పథకాలు అంటే మెల్లిమెల్లిగా అమలు చేస్తున్నారు కాబట్టి మనం 6 నెలల్లో మనం అన్నీ ఆశించడం అనేది. ఆల్రెడీ గ్యాస్కి సంబంధించింది వదిలాడు, ఆల్రెడీ గ్యాస్కి సంబంధించింది ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి అట్లా
ఒక సంవత్సరం అయితే కానీ మనం ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రాలేము. ప్రస్తుతానికైతే పరిపాలన బాగానే ఉందని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11 నుంచి రైతుల సమస్యల పైన కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం అందిస్తాము, మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కోరుబాటని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఓకే. ఏ విధంగా చూడొచ్చు? అది ఆయన గడిచిన కాలంలో ఆయన పరిపాలన విషయంలో కానీ ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కానీ ఆయన విఘ్నతకే అప్పచెప్తున్నాను అంతే. అంటే వచ్చే 6 నెలలు అవుతున్నా కానీ ఎన్నికల ప్రచారాల్లో రైతులకి ఏటా 20,000 ఇస్తున్నారు, అదే. పంటలు వచ్చేసాయి, ఇంతవరకు వాళ్ళకి అమౌంట్ ఏమి జమ చేయలేదనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదే 6 నెలల్లో మనం ఏ విధమైన నిర్ణయం తీసుకొని ఆయన చేసిన పరిపాలనలో ఆయన ఏం చేశాడు, వీళ్ళు వచ్చి ఏం చేశారనేది ఆయన విఘ్నతకి అప్పచెప్తున్నారు. అలాగే మళ్ళీ ఈ నెల 27 నుంచి విద్యుత్ ఛార్జీల పైన కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, దీనిపైన మేము తిరుగుబాటు కార్యక్రమం చేపడతాము, ప్రజల తరఫున మేము పోరాడతామని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తున్నారు. మంచిది. ఇప్పుడు ప్రతిపక్షం అన్నది ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, అది నేను దాన్ని తప్పుపట్టట్లేదు. అది అలా చేయడం వల్ల మనకు తర్వాత ఇక ముందు పరిపాలన అయినా ఒక మంచి మార్గంలో నడిపించబడడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం అనేది ఊరికే నిద్రపోతే ఉన్న గవర్నమెంట్ని మనం సరైన పదవిలో నడిపించలేని పరిస్థితి కాబట్టి ప్రతిపక్షం అనేది నిద్రపోకుండా అసెంబ్లీకి వచ్చి వాళ్ళ ప్రస్తావన ప్రజల యొక్క ఇది బాధలు తెలియజేస్తూ వాళ్ళకు గుర్తు చేస్తూ ప్రజల్లో మమేకమై ఉంటే ఇదివరకు అట్లా కాకుండా ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే అసెంబ్లీకి వచ్చి మేము ప్రజల తరఫున పోరాడటానికి మా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, మేము ఇలా పోరాడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఓట్లేసి గెలిపించిన తర్వాత మీ బాధ్యత అసెంబ్లీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడిన ప్రతి ఒక్కళ్ళు ప్రజల సమస్యల కోసం పోరాడాలి. ప్రతిపక్ష హోదా కోసం అయితే అది మనకు సంబంధించిన విషయం కాదు, వాళ్ళకి సంబంధించిన విషయం. సాటి ప్రజలుగా నేను కోరుకునేది ఏంటంటే ఎమ్మెల్యేలుగా మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షాన మీరు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల విషయాల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి పోరాడితే మంచిదని నా ఉద్దేశం. అలాగే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే పార్టీ బలోపేతం కానివ్వండి, ఓటమి అయింది కదా, దాని గురించి కానివ్వండి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అంటే కేడర్కి జగన్మోహన్ రెడ్డి కొంచెం దూరం అనేది ఏర్పడింది, వాళ్ళతో మమేకం అవటం కానివ్వండి ఇలా చేస్తున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీ కోసం చేసుకుంటుంది అయితే దానికి నేను దేని చెప్పలేను. ఆయన ప్రజల్లోకి రావడం మరలా రావడం అనేది శుభపరిణామమే అనిపిస్తుంది. అది వాళ్ళకి మంచి ఎంతవరకు జరుగుతుందో పార్టీకి ఎంత మంచి మేలు జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రజలకు ఎంతో కొంత ఈ గవర్నమెంట్ని నిలదీసే పద్ధతిలో వాళ్ళు కొనసాగుతూ ఉంటే మంచిదని నా ఉద్దేశం. గవర్నమెంట్ని నిద్రపోనియకూడదు, వాళ్ళు నిద్రపోకూడదు. వాళ్ళకి ఇచ్చిన బాధ్యత వాళ్ళు నిర్వహించాలి, వీళ్ళకి ఇచ్చిన బాధ్యత వీళ్ళు నిర్వహించాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఒక సామాన్య ప్రజా ఇదిగా నేను మాట్లాడుతున్నాను. అంటే 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసుకుని ప్రజల్లోకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ సమస్యలు అన్నారు, నవరత్నాలని పథకాలు తీసుకొచ్చారు, గెలిచారు. ఇప్పుడు అదే రీతిలో వెళ్తున్నారు, మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందంటారా 2029? అది ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలే అయింది కాబట్టి మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ గవర్నమెంట్ చేసిన వాగ్దానాలు తప్పి సరైన గాడిలో నడిపించలేనప్పుడు ప్రజలు ఖచ్చితంగా మరలా ఇంకో అవకాశం ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. అది అంటే కూటమి ప్రభుత్వం వచ్చే 6 నెలలు అవుతుంది, ఇంకా ప్రజలు మన పథకాన్ని గుర్తు చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అట్లా కాదండి. ఇప్పుడు పథకాలనే వీళ్ళు సృష్టించినవి కాదు, వాళ్ళు సృష్టించిన పేర్లే మారుతున్నాయి, కానీ మొదటి నుండి చివరి వరకు పథకాలనే ఎప్పుడు ఉంటానే ఉన్నాయి. అది వాళ్ళు పేర్లే మార్చుకుంటున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు పెట్టుకుంటారు, వీళ్ళు వచ్చి వీళ్ళ పేరు పెట్టుకుంటారు, కానీ పథకాలు అనేవి ముందు నుండే ఉన్నాయి, అవి కొనసాగింపబడాలి. ప్రజలకి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి పథకం అందాలి, వాళ్ళు ప్రజల సుభిక్షం కోసం వాళ్ళు పనిచేయాలనేది నా ఉద్దేశం. వాలంటీర్స్ ఎవరిలోనే లేరు, వాళ్ళు కొనసాగించడానికైనా కానీ రద్దు చేయడానికైనా కానీ చెప్పేసి అంటారు. వాలంటీర్స్ మీరే అంటారు. వాలంటరీ వ్యవస్థ
చాలా వరకు ప్రయోజనకరంగా ఉంది, ఉపయోగకరంగా ఉంది. గవర్నమెంట్ నేను కోరుకునేది ఏంటంటే వాలంటరీ వ్యవస్థను కొనసాగించమనే కోరుతాను. అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో వాళ్ళకి జీవోలే ఇవ్వలేదు, ఎలా కొనసాగించాలి అని చెప్పేసి కూడా అదే ఏదైనా అవకాశాన్ని కలగజేసుకొని వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తే ఎంతో కొంత ప్రయోజనమే జరిగింది వాళ్ళ వల్ల. అది మంచిదే, వాళ్ళని కొనసాగిస్తే మంచిదని నేను కోరుకుంటాను. అంటే గత ప్రభుత్వంలో ఎలా ప్రజలకు సేవలు అందించారు అంటే మీరేం చెప్తారు? మైనస్ మనం చూడకూడదు కానీ ప్లస్ చూడాలి. చాలా వరకు మంచిగా జరిగిందని అనుకుంటాను నేనైతే. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉంది కూటమి పరిపాలన? అవేర్నెస్ బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే ఆటోలు చూసి చూడనట్టు వదిలేయాలి, అవుట్ ఆఫ్ బళ్ళకి వాటికి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడిపోతుంది అవుట్ ఆఫ్ బళ్ళు కొనుక్కొని. చూసి చూడనట్టు వదిలేస్తే ఏదో కొనుక్కొని అవుట్ ఆఫ్ బళ్ళు, ఓకేనా? అది అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండే కేసు? మామూలు కాదు, మామూలు కేసులు కాదు. 2,000 3,000 ఏదో ఇంటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా డ్రింక్ చేసి వెళ్ళాం అనుకో. ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాము సంవత్సరానికి. 10,000 నేను అసలు తీసుకోవాలా, అసలు పొరపాటును కూడా తీసుకోవాలి. నాకు వద్దనేసా, నాకు రాస్తానన్నాగా నేను వద్దనేసా. ఎందుకని? నాకు నచ్చలేదు ఆ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వంలో మరి మీకు ఆటో వాళ్ళకి అమౌంట్ లేదు కదా, మరి లేకపోయినా పర్లేదు, బాగుంది ప్రభుత్వం, బాగుంది పరిపాలన బాగుంది. కాకపోతే కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తే బాగుంటుంది. అవుట్ ఆఫ్ బళ్ళు మరి ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు మహిళలకు, ఈ ఆటో వాళ్ళకి మరి ఇబ్బందే కదా? ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, లేని వాళ్ళు లేదు. అది అంటే మరి అప్పుడు మీకు ఇబ్బంది కదా, రోజు 500 700 తోలుకునే వాళ్ళు, అప్పుడు మీ ఆటోలు ఎక్కలే కదా? ఏ సర్వీస్ చేసుకుంటాం అండి, మనిషికి 20 రూపాయలు సర్వీస్ చేసుకుంటాం. కిరాయి లేకపోతే సర్వీస్ చేసుకుంటాం. ఇబ్బంది కాదంటారు? ఇబ్బంది ఏం పడలే కానీ సర్వీస్ చేసుకుంటాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న రైతుల సమస్య పైన కలెక్టర్కి ర్యాలీతో వెళ్ళి విజ్ఞప్తి పత్రం అందిస్తామని చెప్తున్నారు, మీరేమంటారు? ఏమండి, ఆయన ప్రభుత్వం అయితే మాకు నచ్చలేదు, వేస్ట్.